తెనాలి పట్టణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం స్థానిక రైల్వే స్టేషన్ కార్యాలయంలో చుండూరు మృతవీరుల వర్ధంతి గద్దర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఐక్యవేదిక అధ్యక్షులు అకిదాసు కిరణ్ ఆధ్వర్యంలో నాడు అగ్రవర్ణాల దాడిలో మరణించిన మృతవీరులకు ఘన నివాళి అర్పించారు. చుండూరు మృతవీరులకు అలాగే ఉద్యమ సారథి గుమ్మడి విఠలరావు గద్దర్ ద్వితీయ వర్ధంతి కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఘనంగా నిర్వహించింది. తన పాటలతో సమాజాన్ని నిరంతర జాగృతం చేసిన వ్యక్తి గద్దర్ అని కీర్తించారు. కార్యక్రమంలో కౌన్సిలర్స్ దుబాయ్ బాబు, యాతాటి అనిల్, అకిదాసు కిరణ్ కుమార్, కమాదులు స్వామి, గోపి, నిట్టబాలు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గత 34 సంవత్సరాల క్రితం చుండూరులో జరిగినటువంటి మారణకాండలో అసువులు బాసినటువంటి పల్లె వీరులందరికీ కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈరోజు ఐక్యవేదిక ఆధ్వర్యంలో కూడా వారికి వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు అదేవిధంగా ఈరోజు కూడా ప్రజా గాయకుడు, యుద్ధ నౌక అయినటువంటి గద్దరన్న గారి యొక్క 2వ వర్ధంతిని కూడా నిర్వహించడం జరిగింది. గతంలో మన భారతదేశంలోనే చుండూరు గ్రామంలో జరిగినటువంటి ఎంతో పైశాచికమైనటువంటి దాడిని యావత్ భారతదేశం కూడా ఆ సమయంలో ఖండించారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 10 మంది దళితులన్నీ అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలలో ఓచకోత కోసారు. ఆ మారణ హోమం జరిగి ఇప్పటికి కూడా 34 సంవత్సరాలు అయినా కూడా ఇంకా నిర్దోషులు అనేవాళ్ళు ఎవరో కూడా తెలియకుండా ఎవరికి న్యాయస్థానాలు శిక్షలు వేసినా కూడా కొన్ని రకరకాలుగా కూడా ఈ న్యాయస్థానాలు శిక్షలు విధించినప్పటికి కూడా అనేక మంది దోషులు తప్పించుకుంటూ పోతూ ఉన్నారు. ఇప్పటికైనా రాబోయే కాలంలో కూడా అక్కడ ఉన్నటువంటి బాధిత పోరాట కమిటీ వారు కూడా ఇంకా అనేక రకాలుగా న్యాయస్థానం వైపు కూడా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. చివరికి వరకైనా వారికి న్యాయం జరిగిద్దని కూడా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత ప్రజా సంఘాలందరికీ కూడా వారికి బాసటగా నిలుస్తామని కూడా మరొకసారి తెలియజేస్తూ మరొక్కసారి చుండూరు అమరవీరులకి మరి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అందరి కలయికతో ఇవాళ 2 కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే చుండూరు మృతవీరులు ఉన్నారో వాళ్ళకి వర్ధంతి ఘననివాళులు అర్పించుకుంటూ, అదేవిధంగా ప్రజా గాయకుడు ఉన్నటువంటి గద్దర్ గారికి కూడా ఘననివాళులు అర్పించుకోవడం జరుగుతూ ఉంది. సో ధన్యవాదాలు.